హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు నేను మీ ముందుకి తిమ్మరాజుపల్లి టీవీ ఈ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ మూవీ నాకు ఎలా ఉంది అంటే, నాకైతే ఈ మూవీ ఓకేగా అనిపించింది. అబవ్ యావరేజ్ మూవీ. ఇంకా ఈ మూవీ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ సినిమా వరల్డ్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇంకా తిమ్మరాజుపల్లి టీవీ ఈ మూవీ స్టోరీని స్పాయిలర్ లేకుండా చెప్పాలి అంటే, తిమ్మరాజుపల్లి అనే ఊర్లో అందరికీ మూవీస్ అంటే చాలా ఇష్టం. వాళ్ళందరూ ఒక రోజు టీవీని అద్దెకి తీసుకుని నైట్ అంతా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి తిమ్మరాజుపల్లిలోకి ఒక టీవీ పర్మనెంట్ గా వస్తుంది. ఆ టీవీ వల్ల ఎలాగా ఎఫెక్ట్ అయ్యారు జనం, ఆ టీవీకి తర్వాత ఏమైంది అనేదే మిగిలిన మూవీ స్టోరీ. ఇంకా ఈ మూవీలోని మెయిన్ పాజిటివ్స్ గురించి చెప్పాలి అంటే, ఈ మూవీలో యాక్ట్ చేసిన క్యాస్ట్ అండ్ దట్టు సాయి తేజ ఈ మూవీ యొక్క మెయిన్ లీడ్. తన యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్ గా ఉంది. అంతేకాకుండా ఈ మూవీలో కొత్తగా 40 యాక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆ 40 యాక్టర్స్ కూడా చాలా అంటే చాలా న్యాచురల్ గా అనిపించింది. ఎక్కడ యాక్టింగ్ లాగా అనిపించదు. వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ ఇన్నోసెన్స్ కానీ అంతా చాలా న్యాచురల్ గా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ప్లస్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన. తన మ్యూజిక్ అయితే ఈ మూవీకి చాలా అంటే చాలా బాగా యాక్ట్ అయింది. సాంగ్స్ కూడా చాలా వినసొంపుగా అనిపించాయి నాకైతే. నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్లస్ వచ్చి డైరెక్షన్. ఈ మూవీకి డైరెక్టర్ మణిరాజు. తనది ఇది ఫస్ట్ మూవీ. బట్ ఎక్కడా కూడా మనకి అది తన ఫస్ట్ మూవీ లాగా అనిపించలేదు. నాకైతే తన డైరెక్షన్ స్కిల్స్ చాలా బాగా నచ్చాయి. లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ సినిమాస్ ఫ్రమ్ హిమ్. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇది మొత్తం పల్లెటూరులో జరుగుతుంది అండ్ కొంచెం 90s టైం పీరియడ్ లో జరుగుతుంది. ఇక్కడ అక్షయ్ రామ్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్. ఆ విజువల్స్ ని బాగా క్యాప్చర్ చేశారు. అండ్ లాస్ట్ గా మనం మెచ్చుకోవాల్సింది ఈ కిరణ్ అబ్బవరంని. ఎందుకు అంటారా, ఈ మూవీకి ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరమే. తను ఈ స్టోరీని ఎంచుకోవడం, దట్టు 40 మెంబర్స్ ని, కొత్త యాక్టర్స్ ని ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం, మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ డైరెక్టర్ గా మణిరాజుని ఎంచుకోవడం అంతా కూడా సూపర్. ఈ మూవీకి ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. ఈ మూవీలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ వచ్చి డ్రామా. ఈ మూవీలో అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు డ్రామా. ఈ మూవీలో ఆ డ్రామా అనే ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అయి ఉంటే ఈ మూవీ ఇంకొక లెవెల్లో ఉండేది. నాకైతే కొంచెం డ్రామా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల మూవీ యొక్క రేంజ్ తగ్గినట్టు అనిపించింది. మూవీ నాస్టాల్జిక్ ఫీలింగ్ అన్న, కామెడీ కన్నా డ్రామా మీదే ఎక్కువ డిపెండ్ అయిన మూవీ. ఇలాంటి మూవీలో డ్రామా వర్కౌట్ అవ్వకపోవడం అనేది బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. అలాగని ఈ మూవీ నాకు వర్కౌట్ అవ్వలేదా అంటే లేదు, నాకైతే చాలా వరకు ఈ మూవీ వర్కౌట్ అయింది. బట్ డ్రామా కూడా వర్కౌట్ అయి ఉంటే ఇంకొంచెం బాగా కనెక్ట్ అయి ఉండేది అనుకున్నాను అంతే. ఇంకా ఫైనల్ గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే, తప్పకుండా ఈ మూవీ నాకు వర్కౌట్ అయింది. బిగ్ స్క్రీన్ మీద వన్ టైం వాచ్ నాకైతే. మీకు గనక ఈ వీకెండ్ టైం ఉంటే ఈ మూవీ మీద ఒక లుక్ వేయండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు చాలా వరకు. డ్రామాలో కొంచెం వీక్నెస్ ఉన్నా బట్ మిగిలిన కామెడీ కానీ, నాస్టాలజిక్ ఫీలింగ్ కానీ, ఆ విలేజ్ పీపుల్ ఇన్నోసెన్స్ కానీ మీకు నచ్చుతాయి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మా సినిమా వరల్డ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.